టీడీపీ జనసేనల పొత్తులో ఎవరిది పైచేయి కాబోతోంది? పొత్తును ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్దే పైచేయి కాబోతుందా? ఆయనపైనే ప్రస్తుతం టీడీపీ శ్రేణులు ఎక్కువగా ఆధారపడబోతున్నాయా? ఇప్పుడు ఇదే చర్చ ఎక్కువగా జరుగుతోంది. టీడీపీ జనసేనల పొత్తులో ఎవరిది పైచేయి కాబోతోంది? పొత్తును ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్దే పైచేయి కాబోతుందా? ఆయనపైనే ప్రస్తుతం టీడీపీ శ్రేణులు ఎక్కువగా ఆధారపడబోతున్నాయా? ఇప్పుడు ఇదే చర్చ ఎక్కువగా జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, టీడీపీ జనసేనకు సంబంధించిన పొత్తుల ప్రకటన మాత్రం జరిగింది. ఆ తర్వాత ఎవరు పైచేయి సాధిస్తారు అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వ లోపాలతో తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్న తరుణంలోని పవన్ కళ్యాణ్ దే పైచేయి వచ్చే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు జైల్లో ఉన్నారు. మరో పక్క లోకేష్ న్యాయపరమైన అంశాలతోనే చర్చించేందుకు ఢిల్లీకి పరిమితమయ్యారు. మరోపక్క లోకేష్ పురంధేశ్వరి, అది భువనేశ్వరి, దాంతో పాటు బ్రాహ్మణి పూర్తి స్థాయిలోని ప్రస్తుతం పార్టీ నాయకత్వానికి సంబంధించిన అంశాలను భుజాన్ని వేసుకునే పరిస్థితులు లేదు. ఇలాంటి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీకి సంబంధించి నేతలందరూ కూడా చంద్రబాబు కేసులు, దాంతో పాటు ప్రజల్లోని చంద్రబాబుకు సంబంధించిన అక్రమ కేసులకు సంబంధించి నిరసనలు, ధర్నాలకే పూర్తిగా పరిమితమైన నేపథ్యంలోని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి రెండు పక్షాలకు పవన్ కళ్యాణ్ దిక్కుగా మారిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే పవన్ పూర్తిగా ప్రజల్లోకి వెళితేనే రెండు పార్టీలకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ప్రజల్లో మరింత మైలేజ్ వస్తుంది అనేది మాత్రం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కి సంబంధించి వరుసగా వారాహి యాత్రలు బ్రేక్ లేకుండా జరపాలి అనేది మాత్రం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొన్ని సూచనలు ఇప్పటికే జనసేనకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, పామరు, దాంతో పాటు 3-4 జిల్లాల్లోని పవన్ కి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వారాహి యాత్ర జరిగింది. అది పూర్తిగా తమకు అనుకూలంగా, అంటే రెండు పార్టీలకు అనుకూలంగా మారింది అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే 5వ విడత వారాహి యాత్ర కూడా పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలోనే జరపబోతున్నారు. ప్రధానంగా విజయవాడ సిటీలోనే వారాహి యాత్ర చేపట్టేందుకు ఇప్పటికే పవన్ నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. ఈ రోజు పవన్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చి వెంటనే పార్టీకి సంబంధించి సీనియర్ నేత నాదెళ్ల మనోహర్ ని ప్రస్తుతం భేటీ జరుగుతుంది. ఇందులోని ప్రధానంగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, దాంతో పాటు రెండు పార్టీలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణతో పాటు ప్రజా పోరాటాలకు సంబంధించి కీలకంగా చర్చించారు. ఎందుకంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉన్న సమయంలోనే నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత యువగలం పేరుతోనే లోకేష్ పాదయాత్ర సమయంలోని చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే ఆయన తన పాదయాత్రను ప్రస్తుతం ఆపివేసిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ డీలా పడింది. ఈ నేపథ్యంలోని జనసేన పార్టీ అయినా సరే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాలంటే మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి ప్రజల నుంచి ఆదరణ రావాలంటే మాత్రం ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి ఉండాలి అనేది మాత్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని మరింత దూకుడుగా వరుస షెడ్యూళ్లతోని వారాహి యాత్రను చేపట్టే యోచనలోని పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు పైచేయి సాధించే దిశకు కూడా పవన్ ప్రస్తుతం నిర్ణయాలు తీసుకుంటే తెలుస్తుంది ఇద్దరు పక్షుల గురించి. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ కు ముందు జనసేనకు సంబంధించి సీట్ల విషయంలోని చాలా తక్కువగా డిమాండ్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి ప్రజల్లోకి వెళ్లేందుకు మరింతగా బలం చేకూర్చే దిశకు కూడా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుతో ఇకపై మరింతగా సీట్లను డిమాండ్ చేసే యోచనలోని పవన్ కళ్యాణ్ తెలుస్తుంది. గతంలోని 20 వరకు ఉన్న సీట్లు ఇది
డబుల్ డిజిట్ దాదాపు 40 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొత్తుల నేపథ్యంలోని డిమాండ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో డీలా పడ్డ తెలుగుదేశం పార్టీకి పవన్ దిక్కుగా మారారు. రాబోయే రోజుల్లోగా ప్రజల్లోకి పూర్తి స్థాయిలోనే వెళ్లే దిశ కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు కూడా కోరుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇరు పార్టీలకు సంబంధించిన పొత్తులపై ఇప్పటికే ప్రకటన చేశారు. ఆ తర్వాత విడివిడిగా రెండు పార్టీలకు సంబంధించి కూడా సమన్వయం చేసేందుకు కూడా కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపై కూడా ఇంకా సందిగ్ధ పరిస్థితి నెలకొంది. దీంతోని ఒక్కసారిగా పవన్ కి వైరల్ ఫీవర్ రావడంతో రెండు పార్టీలకు సంబంధించిన సమావేశాలు ప్రస్తుతం ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కొంత జ్వరం తగ్గిన నేపథ్యంలో ఆయన ఈ రోజు ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావటం, వెనువెంటనే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల సమావేశం నిర్వహించడం, ఈ వారంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతో కూడా రెండు పార్టీలకు సంబంధించి కూడా సమన్వయ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. మీటింగ్లు కూడా వరుసగా నిర్వహించిన వెంటనే నేరుగా ప్రజల్లోకి వెళ్లే దిశగా కూడా పవన్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఒక వ్యూహాత్మకంగా పవన్ అడుగులు వేస్తున్నారనేది మాత్రం ఏపీ రాజకీయాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే రాజమండ్రి వేదికగా తెలుగుదేశం పార్టీతోని ఎటువంటి సంప్రదింపులు జరగకుండా నేరుగా బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ పొత్తులపై ప్రకటన చేశారు. దాంతో పాటు పార్టీకి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా తాను నాయకత్వంగా ఉండే దిశగా కూడా ఒక భరోసా కల్పించే దిశ కూడా ఆయన ప్రకటన చేసిన తర్వాత ఒక్కసారిగా రెండు పార్టీలకు సంబంధించి ఏదైతే ఉందో పబ్లిక్ లీడర్ గా అతను ముద్ర వేసే దిశగా కూడా ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే పొత్తుల తర్వాత ఇంకా సీట్ల మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సీట్లలో కూడా పై చేయి సాధించే దిశ కూడా పవన్ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత 4 రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొలిటికల్ ప్రోగ్రామ్స్ ఏమీ జరగని పరిస్థితి కనపడుతుంది. పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతలు ఒకరు జైల్లో ఒకరు ఢిల్లీకి పరిమితున్న నేపథ్యంలో పార్టీ పూర్తిగా నాయకత్వ లోపాలతోని ఇబ్బంది పడుతున్న తరంలోని పవన్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కూడా ఒక దిక్కుగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని వరుస వారాహి యాత్రలు, దాంతో పాటు ప్రజల్లోకి ఎప్పుడు ఉండే దిశ కూడా పవన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలోని ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా అందరూ చాలా తక్కువగా ఆలోచిస్తారు అనేది మాత్రం పెద్ద ప్రచారం ఉన్నా సరే ఎన్నికల దగ్గర పడ్డే కొద్దీ తన వ్యూహాలతోనే ముందుకు వెళ్తున్నారు. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన పొత్తుల వ్యవహారంలో కూడా జనసేన అనేది పై చేయి సాధించి కూడా ప్రస్తుతం కొత్త ఎత్తుగడలు వేసినట్లుగా రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.